ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. నేను మీ యొద్దకు వత్తును. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, నేను మీ యొద్దకు వత్తును. కలవరంలో ఉన్న శిష్యులతో చెప్తున్న మాట, మీ హృదయమును కలవరపడనీకుడి, మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మీ యొద్దకు వత్తును అని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇదే మాట నీతో కూడా చెప్తున్నాడు. ప్రభు నీతో చెప్తున్న మాట, ఎవరు లేక ఒంటరి స్థితిలో ఉండి ఆదరణ కరువై ఉన్నట్లుగా ఉన్నావేమో, కృంగిపోయినట్లుగా ఉన్నావేమో, ఆదరించేవారు లేక, ఆదరణ కలగజేసేవారు లేక, బలపరిచేవారు లేక, సహాయం చేసేవారు లేక కృంగిపోతున్నావేమో. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీ యొద్దకు వచ్చి నీకు సహాయం చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. నీ ప్రయత్నం ఎట్లా సఫలమవుతుంది? నీ కార్యం ఎలా సఫలమవుతుంది? నేను ఒక్కడినే ఉన్నానే, నేను ఒక్కదానినే అయ్యానే, నాకు సహాయం చేయువారు ఒక్కరు కూడా లేరే అన్నట్లుగా ఉన్నావేమో. హాగరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు, ఎక్కడా సహాయం దొరకనప్పుడు, ఒక్కతిగా ఉండి దుఃఖపడుతున్నప్పుడు హాగరు యొద్దకు వచ్చి సహాయం చేసిన దేవుడు. అరణ్యంలో ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు యొద్దకు వచ్చి యాకోబును ఆశీర్వదించిన దేవుడు, సహాయం చేసిన దేవుడు, యాకోబు వద్దకు వచ్చిన దేవుడు, హాగరు యొద్దకు వచ్చిన దేవుడు నీ యొద్దకు కూడా వచ్చి నువ్వు తలపెట్టు ప్రతి కార్యములో నీకు సహాయం చేయబోతున్నాడు. మనకు సహాయం చేసే దేవుడు, మన యొద్దకు వచ్చి మనకు సహాయం చేసే దేవుడు మనతో ఉన్నాడు. కనుక కలవరపడక, ఏ ప్రయత్నాలైతే నువ్వు ప్రారంభిస్తున్నావో, ఏ కార్యాలైతే నువ్వు ప్రారంభిస్తున్నావో ప్రతి దానిలోనూ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ యొద్దకు వచ్చి నిన్ను విడవక, నిన్ను ఎడబాయక, నీ పక్షాన నిలబడి నీకు సహాయం చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని దేవుడి సన్నిధిలో కొనసాగి దేవుడి కొద్ది మాటలు నీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.